జై భారత్ జయశ్యామ్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మిత్రులారా, నాడు కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు వాళ్ళు పరిపాలించిన తీరు యొక్క తీరి వాళ్ళ పద్ధతిలో ఒకసారి మనం ముచ్చరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుచేతంటే 1990లో కాశ్మీరీ పండితుల్ని మోసకోత కోసి వేలాది మందిని చంపేసి వేలాది మందిని అక్కడి నుంచి కట్టుబట్టలతో తవిరేసినటువంటి ఒక ఉగ్రవాది, నరరూప రాక్షసుడైనటువంటి యాసిన్ మాలిక్ అనేటువంటి ఒక ఉగ్రవాది. ఈ ఉగ్రవాదిని కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 2006లో ఈ ఉగ్రవాదిని పిలిచి మన్మోహన్ సింగ్ సత్కరించి ఆ ఉగ్రవాదిని భారత రాయబారిగా ఇంటర్నేషనల్ ఉగ్రవాది అయినటువంటి హఫీజ్ సయీద్ని ఇంటర్నేషనల్ ఉగ్రవాది వాడితోటి రాయబారాలు నడిపి ఉగ్రవాదంతో చర్చలు నడిపి నువ్వు అక్కడ ఉన్నటువంటి సమస్యని, కాశ్మీర్లో ఉండేటువంటి సమస్యకి, ఉగ్రవాద సమస్యల పరిష్కారం చూపించాలని చెప్పి వీడిని పంపి ఆ ఉగ్రవాదితో చర్చలు జరిపించాడు. ఎవరు? మన్మోహన్ సింగ్. మరి మన్మోహన్ సింగ్ అనేటువంటి వ్యక్తి చాలా మంచివాడు, చాలా గొప్ప ఆర్థికవేత్త అని చెప్పి ఆనాడు పివి నరసింహారావు గారికి ప్రభుత్వంలో ఆయన్ని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిగా పనప్పచేయడం జరిగింది. అయితే ఆయన ఆర్థికవేత్తే కావచ్చు, మంచి ఆర్థికవేత్త కావచ్చేమో, కానీ పాలకుడు మాత్రం కాదు. అంటే కాబట్టి నిజంగా ఆనాడు ఫోటో కూడా చూశాను. మన్మోహన్ సింగ్ ఈ యొక్క యాసిన్ మాలిక్ అనేవాడిని కౌగులించుకోవటం కూడా. అది కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతిలో ఇది నేను ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నాకు ఇలాగా ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం నన్ను ఈ రకంగా ఉపయోగించింది అని చెప్పేసి ఈ రోజుని సుప్రీంకోర్టుకి ఒక లేఖ రాయటం జరిగింది. వీడు చేసినటువంటి పనులు, వీడు మామూలుగా ఈడొక భారతదేశానికి చేసినటువంటి గొప్ప మేలుగా వీడు అభివర్ణించడం, వీడు చెప్పుకోవటం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులకి సన్మానాలు చేయటం, అలాగే దేశద్రోహులకి అవార్డులు ఇవ్వటం, ఇవన్నీ కూడా అది ఫస్ట్ నుంచి చేసుకొచ్చినటువంటి సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. ఇది కాబట్టి ఈ రోజున చూసుకున్నట్లయితే వీళ్ళ పరిపాలనలో ఎక్కడైనా ఒక మంచి జరిగిందా అనేది మనం పరిశీలించినట్లయితే ఏ ఒక్క మంచి జరగలేదనేది ఒకసారి ఆ చరిత్రలను తీసుకున్నట్లయితే ఎవరికైనా అర్థం అవుతూ ఉంటుంది. ఇలాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషించి ఎక్కడ చూసినా నాడు మనకు తెలుసు, ఎక్కడ చూసినప్పటికైనా మైక్లే అనౌన్స్ చేసేవారు. హైదరాబాద్లో చూసినట్లయితే గోకుల సాట్ అలాంటి ప్రాంతాల్లో వీళ్ళు మైక్ అనౌన్స్మెంట్ చేస్తూ ఉండేవారు. జాగ్రత్తగా ఉండండి, మీరు ఎక్కడైనా టిఫిన్ బాక్స్ కనపడవచ్చు, లేకపోతే ఏదైనా ఇంకోటి మీకు ఏదైనా అనుమానాస్పద అయినటువంటిది ఏదైనా తగిలితే వెంటనే మాకు తెలియచేయండి, జాగ్రత్తగా ఉండండి అని చెబుతూ ఉంటారు. భయంతో బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఇల్లు చేరుకునేటువంటి పరిస్థితికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల్లోని దారుణమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసింది ప్రజలను ఎక్కడ చూసినప్పటికైనా సరే. అలాగే మీకు ఏదైతే బొంబాయిలో జరిగినటువంటి హోటల్లో జరిగినటువంటిది, ఇవన్నిటిని చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ దేశంలో నక్సలిజానికి, తీవ్రవాదానికి, ఏర్పాటువాదానికి, అర్బన్ నక్సలైట్లకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా వాళ్ళ రోజులు గడిచిపోయినాయి. కానీ ఈనాడు మోదీ గారి ప్రభుత్వం ఉండటం వల్ల ఈ యొక్క 4 శాఖలకి కూడా ఎక్కడికక్కడ తుంచి పడేస్తూ ఉంటే వీళ్ళకి బాధలు కలిగిస్తూ ఉన్నాయి. బాధలు కలిగించటం, రాజు మంచివాడైతే, రాజు సమర్థవంతమైన పాలకుడైతే దొంగలందరూ ఏకమవుతారంట. ఆ రకంగా ఈనాడు ఈ దొంగలందరూ ఏకమయ్యి ఒక ఇండి కూటమి అనేది పెట్టారు. ఈ దొంగలందరూ ఈనాడు చూసినట్లయితే కనుక వీడు ఎంత దరిద్రుడు అంటే, ఈ రాహుల్ గాంధీ అనేవాడు వీడు మోడీ గారిని విమర్శించడం, మోడీ గారు తొడుక్కునే బట్టలు విమర్శిస్తాడు, మోడీ గారు తల్లిని విమర్శిస్తాడు, మోడీ గారు ఏది చేసినా వీడు విమర్శిస్తాడు. ఎక్కడ అవినీతి లేదు. గతంలో వీళ్ళు చేసినటువంటి అవినీతులు కోకొల్లలుగా ఉండేవి. ఆ అవినీతులన్నింటినీ కూడా ఒకసారి మనం పరిశీలించినట్లయితే నెహ్రూ కాలం దగ్గర నుంచి కూడా అవినీతులే. నెహ్రూ ఉన్న కాలంలో జీపుల కుంభకోణం, మొట్టమొదట జీపుల కుంభకోణం.
దానికి సాక్ష్యభూతుడు, దానికి బ్రోకరు ఆనాడు ఉన్నటువంటి బ్రిటన్ రాయబారి అయినటువంటి కృష్ణమేనన్ను దానికి పెద్ద బ్రోకరు. ఆ రకంగా బ్రిటన్ నుంచి వీళ్ళు ఒక పనికిమాల కంపెనీతో ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఆ జీపులు నాణ్యత లేనటువంటి జీపుల్ని పంపించి ఆ జీపులు ఇక్కడ ఆర్మీకి అప్పచెప్తే మేము వాడమని చెప్పేసి కూడా తిరస్కరించినటువంటిది మనం మర్చిపోకూడదు. ఈ రకమైనటువంటి కుంభకోణం 900 కోట్ల రూపాయల నాడు కుంభకోణం జరిగింది. అదే రకంగా ఇప్పుడు ఎల్ఐసి కుంభకోణం, అదే రకంగా మెడికల్ కుంభకోణం ఒకటి కాదు, నెహ్రూ కాలంలో అనేక కుంభకోణాలు జరిగినాయి. అది పోయినట్లయితే మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ టైంలో కుంభకోణాలు ఉన్నాయి, రాజీవ్ గాంధీ టైంలో కుంభకోణాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ టైంలో కుంభకోణాలు ఒకసారి పరిశీలించినట్లయితే మొట్టమొదటి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ యొక్క సోనియా గాంధీ తన ఫ్రెండ్ అయినటువంటి వాడెవడో జార్జి ఫ్రెండ్ అయినటువంటి ఒకడు ఆ పేరు ఏదో ఉంది, వాడిని తీసుకొచ్చి ఇక్కడ కత్రోసి అనేటువంటి ఒకడు యొక్క సోనియా గాంధీ ఫ్రెండ్, వాడిని తీసుకొచ్చి రాజీవ్ గాంధీకి అప్పగించి ఆనాడు బోఫర్స్ కుంభకోణం, రక్షణ బట్టలకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే తుపాకులు ఉన్నాయో ఇవన్నిటిని కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నాణ్యత కలిగినటువంటి వాటిని ఇవ్వాల్సింది పోయి దాంట్లో ఓ భయంకరమైనటువంటి కుంభకోణం చేసి ఆ రోజున రక్షణ వ్యవస్థకి తీరిన నష్టం చేశారు వీళ్ళు. ఆ కత్రోసి అనేవాడి విషయం బయటకు వచ్చేటప్పటికి ఈ దేశాన్ని నుంచి బయటికి పంపేసింది సోనియా గాంధీ. ఇలాగ ఒకటి కాదు రెండు కాదు, ఆ రకంగా రాజీవ్ గాంధీ టైంలో బోర్డు కుంభకోణాలు జరిగినాయి. ఇకపోతే పివి నరసింహారావు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కుంభకోణాలు, యూరియా కుంభకోణం కానివ్వండి, టెలికాం కుంభకోణం కానివ్వండి, ఇక ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే ఎన్నో కుంభకోణాలు చేశారు. ఇకపోతే ఏదైతే మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు కుంభకోణాలు, రకరకాల కుంభకోణాలన్నీ కూడా ఈ యొక్క మన్మోహన్ సింగ్ అధికారంలో ఉండగా కుంభకోణాలు చేసి ఈ దేశాన్ని బస్టు పట్టించి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ దేశ బంగారం పట్టుకెళ్ళి ఈ దేశాల్లో తాకట్టు పెట్టినటువంటి ఘనత వీళ్ళది. ఇటువంటి దరిద్రగొట్టు పాలన చేసినటువంటి వీళ్ళు ఈ రోజున మాట్లాడటానికి ఏ రకమైనటువంటి అర్హత ఉంది వీళ్ళకి? అందుకు కాబట్టి ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరినీ నేను ఒకటే కోరుతున్నాను, ఈనాడు 14 సంవత్సరాలు 2014 నుండి ఈవేళ వరకు నరేంద్ర మోదీ గారు చేసేటువంటి పాలన చూసినట్లయితే ఎక్కడైనా ఒక కుంభకోణం ఉందా? ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ ఉందా? ఎక్కడైనా ఉగ్రవాదం ఉందా? ప్రతి ఒక్కదాన్ని మనం ఈ రోజున చాలా పటిష్టంగా ప్రపంచంలో ఈ రోజున ప్రపంచాన్ని శాసించే స్థితికి ఈ రోజున భారతదేశం ఎదిగిందంటే నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనం. ఇది మర్చిపోకూడదు మిత్రులారా. ఆలోచించండి. ఏదైతే కాంగ్రెస్ ఈ యొక్క ఇంటి కూటమి వీళ్ళ ఇష్టం ఎక్కడా కూడా వీళ్ళ నామరూపాలు లేకుండా తవిరి పట్టకపోతే ఈ దేశానికి తీరని నష్టం జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. తప్పనిసరిగా ఆలోచించండి. ఆలోచించి మీరందరూ కూడా ఒక్కసారి దేశ చరిత్రను తెలుసుకోండి. ఈ రోజున ఈ దేశంలో మత కలహాలు పెట్టాలని, ఆ ప్రభుత్వాన్ని కోల్చాలని చెప్పి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు ఏంటో మీకు తర్వాత వీడియోలో నేను తెలియజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వీడియో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.